కర్నూలు శాంతిరాం వైద్యశాల సమీపంలో రాత్రి జాతీయ రహదారిపై దోపిడీ దొంగలు దంపతులపై దాడికి పాల్పడ్డారు. దంపతులు తమ కుమార్తె ప్రసవం కోసం శాంతిరాం వైద్యశాలకు తీసుకొచ్చారు. ఆమెను ఆసుపత్రిలో వదిలి రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరారు. మార్గం మధ్యలో కాసేపు బైక్ ను ఆపారు. ఇది గమనించిన దుండగులు వారి వద్ద నుంచి డబ్బు, బంగారం దోచుకెళ్లారు. భార్య కాళ్లు చేతులు కట్టేశారు. భర్తపై దాడి చేశారు. ఇక బాధిత దంపతులను శాంతిరాం ఆసుపత్రికి తరలించారు స్థానికులు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేంద్ర కుమార్ తెలిపారు. ప్రెగ్నెంట్ చెకప్ కోసం హాస్పిటల్ దగ్గరకు వచ్చినారు. హాస్పిటల్లో 24 అవర్స్ అబ్జర్వేషన్ లో పెట్టాలని మా సిస్టర్ చెప్పినారు. వీళ్ళు కొంచెం మా పెద్దమ్మకు కొంచెం ప్రాబ్లం ఉందని బాత్రూమ్ అట్లా వస్తుంటే అట్లా పొలం దగ్గరికి వెళ్ళినారు. పొలం దగ్గర ఇంకేం జరిగిందో ఏమో వాళ్ళని కొట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ చైన్ మొత్తం లాక్కొని వాళ్ళని ఇట్లా కొట్టి చేయలేక కొంచెం దూరం తీసుకొని పోయినారు. దాడి చేసిన వాళ్ళు అంత వాళ్ళు క్లారిటీ కనుక్కోలేకపోతున్నారు. వాళ్ళు మా పెద్దమ్మ వచ్చేసి వాళ్ళు హిందీ మాట్లాడినారని చెప్తున్నారు. మాసూరం కనిపోయినాము, పోయి వచ్చన్నాగానే ఇతర కాలువలో నుండి సరసర వచ్చంటే పోయినా కనిపెట్టినాడు. ఎమ్మడి ఏంటి శబ్దం అవుతుంది మనం పోదాం రాని బండి ఎక్కినాడు. బండి ఎక్కినాడు కట్టె తీసుకుని కొట్టేటక్కలేటి కింద పడినాడు. బండి మీద అన్నాడు. ఇంకా జోగులు ఒకడు చూస్తున్నాడు కొట్టినాడు. మళ్ళీ తర్వాత నాకు నా చేను ఒకడు ముందుకున్నాడు. బంగపోతున్నాడు. మీకు డబ్బులు కావాలనే కొట్టించారా, నేను నన్ను ఇడిసారా, మీరు ఎవరు అసలు నేనేం చేసినానని మేము పిల్లని ఆసుపత్రిలో అడ్మిట్ చేసినాం అంటే ఇడిసాడు. ఎవరు ఎంతమంది వచ్చినారు? ఇద్దరే. దిట్టు తింటారు ఇంతవేనే సన్నగా ఇట్టనే తింటారు పిల్లగాని లెక్కనే ఇద్దరు. నేను కొట్టినారమ్మా. మీ భర్తకు గాయాలైనా? ఆయనకి ఎక్కువ, నాకేం రక్తాలు కాలే. ఆయన మొగ దెబ్బలు కొట్టినారు.